హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్న థర్స్డే రోజు లాగండి. ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద ఉన్న పాలు ఉన్నాయి కదండి, ఇంకా అవి ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి స్టవ్ మీద అయితే పెట్టేశాను. పెట్టి దానిలో నుంచి వెన్న తీసి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టానండి. ఇంకొక సైడ్ ఏమో తాగడానికని వేడి నీళ్ళు పెట్టానండి. ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చాడండి. పొద్దున్నే పిల్లలు అయితే ఇంకా లేవలేదు. లేస్తే అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇంకా మా హస్బెండ్ వెంటపడి మార్కెట్కి వెళ్తారండి. సో వాళ్ళు ఎవరు లేవలేదని ఇంకా పొద్దున్నే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అయితే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారండి. ఇంకా తీసుకురాగానే నేనైతే అన్నీ చాట్లోకి పోసి ఇంకా దేనికి అదైతే సార్ట్ అవుట్ చేస్తున్నానండి. పాలు కాగడానికి ఇంకెంతైనా టైం పడుతుంది కదా, సో అందుకనేసి ఇంకా చూడండి ఈరోజు అయితే బీన్స్, క్యారెట్, ఆకుకూరలు అయితే ఏం తీసుకురావద్దని చెప్పానండి. బోర్ కొట్టింది ఆకుకూరలు తిని. సో అందుకనేసి ఓన్లీ పుదీనా అయితే ఫ్రెష్గా కనిపించి తీసుకొచ్చాడంట. చట్నీ అలా చేసుకుంటాను అనేసి ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి అలాగే బీరకాయలు తీసుకొచ్చాడండి. బీరకాయలు అయితే చూడడానికి మంచిగా ఉన్నాయని తీసుకొచ్చాడంట, కానీ అన్నీ ముదిరిపోయాయండి. ఇంకా ఈరోజైతే బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సొరకాయ కూడా తీసుకొచ్చాడండి. ఇంకా దాన్ని అయితే సాంబార్ చేయాలి. ఇంకా కొత్తిమీర అలాగే గోరుచిక్కుడుకాయ తీసుకొచ్చాడు. గోరుచిక్కుడుకాయ తిని తిని కూడా బోర్ కొట్టిందండి. ఏదైనా వెజిటేబుల్ ఉంటే రెగ్యులర్గా అదే తీసుకొస్తాడండి మా హస్బెండ్ అయితే. ఇంకా అది మొత్తానికే బోర్ వచ్చేలా చేస్తాడు. సో గోరుచిక్కుడుకాయ ఈ మధ్యలో వారానికి ఒక్కసారి అలా అయితే తింటూనే ఉన్నాము. ఇంకా మళ్ళీ అదే తీసుకొని వచ్చాడు. బయట అసలు కూరగాయలు కొనడానికి వెళ్తే కూడా ఏం కొనాలో కూడా అర్థం అవ్వట్లేదు. అందుకనేసి ఇంకేదో ఒకటి తీసుకొని వచ్చాను అనేసి అంటున్నారండి. ఇంక ఇక్కడ చూడండి, ఇదైతే పుదీనా అయితే ఫ్రెష్గా ఉంది. ఇంకా కొత్తిమీర, పుదీనా రెండింటిని అయితే ఒక కవర్లో పెట్టేశానండి. ఇంకా పెట్టేసి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఇంకా పచ్చిమిర్చికి అయితే మొత్తం తొడిమలు అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా తొడిమలు తీసుకొని కవర్లో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకో కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయండి పాడవకుండా. సో అందుకనేసి తొడిమలన్నీ అయితే తీసేసుకుంటున్నానండి. ఇంకా అవన్నీ తీసేసుకొని ఒక కవర్లో వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే గోరుచిక్కుడుకాయ ఉంది కదా, ఆ గోరుచిక్కుడుకాయ కూడా ఇంకో కవర్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా పొద్దున్నే ఇవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. ఇంక ఇవి సర్దకుండా ఆ సంచి పక్కన పెట్టాను అనుకో సాయంత్రం అయినా సర్దనండి. అట్లా ఉంటుంది నా డెడికేషన్ మరి. ఇంకా అది పొద్దున్నే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే సర్దేయాలండి. ఇంకా లేదని పక్కకి పెట్టాను అనుకో ఇంకా అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత పెడదాంలే అనేసి ఇంకా నెక్స్ట్ డే అయినా అలానే వదిలేస్తానండి. సో అందుకనేసి ఇంకా ఇప్పుడు పొద్దున్నే కొంచెం టైం తీసుకొని అయితే ఫాస్ట్గా ఇవన్నీ అయితే సార్ట్ అవుట్ చేసేసానండి. ఇంకా మొత్తం అయితే అన్నీ నీట్గా అయిపోయాయి. ఇంకా ఇవి అయ్యే గ్యాప్లో అయితే పాలు కూడా కాగిపోయాయండి. ఇంకా సిమ్లోనే పెట్టాను. ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చిన పాలు కదా కొంచెం టైం పడుతుంది కాగడానికి. కానీ నేను ఇవన్నీ సర్దే వరకు అయితే కాగగానే ఇంకా అందులో నుంచి అయితే కొన్ని పిల్లలు తాగడానికని పక్కకు తీసి ఇంకా కొన్ని పాలు అయితే మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నానండి. ఇంకా నేను ఈ కూరగాయలు అన్నీ సర్దే గ్యాప్లో మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చారండి. సో ఇంకా టీ పెట్టాకైతే వేనీళ్ళు కూడా అయ్యాయండి. ఇంకా హాట్ వాటర్ తాగడం అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్నటి వరకు అయితే అంటే లెమన్ వాటర్ అయితే తాగలేదండి, జలుబు అలా ఉందనేసి. ఇంకా ఇప్పటి నుంచి అయితే తాగుదాం అనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే అవే పోసుకుంటున్నానండి గ్లాస్లోకి అయితే. ఇంక ఈరోజు ఆగస్ట్ 15th కదా, సో ఇది ఇంకా నిన్నటి బ్లాక్ కదండి. ఇంకా ఆగస్ట్ 15th పాప అయితే లేవలేదండి. స్కూల్కి ఏమో 8 o'clockకి తీసుకురమ్మన్నారట. రోజేమో పొద్దున్నే లేస్తుంది. ఈరోజేమో ఇంకా లేవలేదండి. ఇంకా లేపుదాంలేసి నెమ్మదిగా 7:30 వరకు పనంతా కంప్లీట్ అయ్యాక లేపుదామనేసి అనుకున్నానండి. ఇక్కడైతే వేడి నీళ్ళలో నుంచి కొన్ని వాటర్ తీసుకొని అయితే దీంట్లోకి అయితే పోసుకున్నానండి. ఇంకొక సైడ్ అయితే టీ అయితే అవుతుందండి. ఇంకా ఆ నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయని వాటిని అయితే పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంకా పని చేసుకుంటూ నెమ్మదిగా అయితే తాగేస్తాను. ఇంక ఇప్పుడైతే టిఫిన్ కోసం నిన్న ఏం నానబెట్టలేదండి. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, సో అందుకనేసి ఏమైతే నానబెట్టలేదు. ఇంకా పాపకైతే ఉప్మా అంటే ఎలాగో ఇష్టమే. ఇంకా నాటురవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. లంచ్ బాక్స్ అయితే ఈరోజు ఏం లేదు తీసుకెళ్ళేది. ఇంకా మధ్యాహ్నం కాదు 11 o'clock వరకు అయితే మళ్ళీ ఇంటికి వచ్చేస్తుందండి పాప అయితే. ఇంకా చిన్నప్పుడు అయితే అసలు ఆగస్ట్ 15th అంటే మామూలు ఎగ్జైట్మెంట్ ఉండకపోతుండే. ముందు రోజే ఇంకా మా
మైదాకు ఉంటుంది కదా గోరింటాకు, ఇంకా అది పెట్టుకునే వాళ్ళం. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు అయితే కోన్లు పెట్టుకోవడం, ఇంకా ముందు బ్యాంగిల్స్ అలా అవన్నీ షాపింగ్ చేసేవాళ్ళం అండి. అసలు ఇంకా ఆ రోజులే వేరు. బట్టలు ఐరన్ చేసుకోవడం అవన్నీ. ఇంక ఇప్పటి పిల్లలకు వాళ్ళు నార్మల్గా కూడా రోజు మంచిగానే రెడీ అయ్యి వెళ్తారు. కొత్త డ్రెస్సులు, కొత్త గాజులు, కొత్త చెప్పులు అవన్నీ వాళ్ళకైతే పెద్ద కొత్త ఏం కాదండి. మనం అంతగానం కొనిస్తున్నాం వాళ్ళకైతే. ఇంకా చిన్నప్పుడు అయితే అలా కాదు కదా, ఏదైనా అకేషన్ వచ్చినప్పుడే కొనుక్కునే వాళ్ళం. సో అప్పటికి ఇప్పటికి ఇదే తేడా అండి. మనకైతేనో ప్రతిదీ ఎగ్జైటింగ్గా ఉండేది, వాళ్ళకేమో ప్రతిదీ ఏది చూసినా ఇదేనా అనే ఫీలింగ్లో ఉన్నారండి. ఇంక ఇక్కడైతే పాపకి ఇంకా ఉప్మా తినిపించి పంపిస్తానని చెప్పాను కదా, ఉప్మా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, టమాటా అవన్నీ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ రవ్వ వేయించుకుంటున్నాను. నెయ్యి అయితే అయిపోయిందండి, ఇంకా వెన్న ఉంది, ప్రిపేర్ చేయాలి. ఇంకా ఒక టైం తీసుకొని అయితే చేయాలండి. ఈ మధ్యలో అయితే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ప్రిపేర్ చేయడానికైతే. సో ఈ మధ్యలో ఒకసారి అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ వేసే దీన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. నాటు రవ్వనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడింది రవ్వలోకి అయితే. సో అందుకనేసి మళ్ళీ ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకునేటప్పుడు అయితే ఆయిల్ తక్కువ వేసుకున్నానండి. ఇంకెలాగో మళ్ళీ ఆ రవ్వ అందులో యాడ్ చేసినప్పుడు కవర్ అయిపోతుంది కదా అనేసి ఒక స్పూన్ వరకే ఆయిల్ అయితే వేసుకొని, ఇంకా తర్వాత దాంట్లోకి అయితే జీలకర్ర, ఆవాలు వేసేసుకొని, ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా క్యారెట్ అవన్నీ అయితే వేసేసుకుంటున్నానండి. సారీ అండి, ఇంక ఇక్కడ ఆనియన్ అయితే వేయలేదు, ఆనియన్స్ లేవు ఇంట్లో, ఒక్కటే ఉంది. ఇంకా అది కర్రీలోకి అయితే ఉంచేసాను. ఎలాగో ఆనియన్ వేసిన మా పాప దాన్ని బయటికే ఉమ్ముతుంది, ఇంకా వేసి వేస్ట్ అని ఇంకా వేయలేదండి. బీన్స్ వేసాను, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తాను, టమాటా కూడా వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి, కొంచెమే ఉంది, ఇంకా అది కూడా చేయాలండి. ఇంక ఇక్కడైతే కొంచెం అల్లం ఉంటే అదైతే వేసేసాను. తర్వాత అయితే ఇంకా టమాటా ముక్కలు వేసాను. చూడండి ఆయిల్ తక్కువ ఉండి మొత్తం డ్రైగా అయిపోయింది. నేను మళ్ళీ రవ్వ యాడ్ చేసినప్పుడు ఆయిల్ అందులో కలుస్తుంది కదా అన్నట్టుగా తక్కువనే వేసానండి. ఇంక ఇక్కడ అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అయితే వాటర్ వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే వాటర్ మరుగుతుంటే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఇంకా కరివేపాకు అయితే అసలు లేదండి. ఇంకా మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, తీసుకొచ్చుకుందాం అనుకున్నా కానీ అక్కడ కూడా మొత్తం చీడపట్టే ఉందండి, అసలు ఒక్క ఆకు కూడా సరిగా లేదు. ఇంకా అందుకనేసి తీసుకొచ్చుకోలేదు. ఇంక ఇక్కడైతే ఇందులో వేయని కూడా వేయలేదండి. తర్వాత అయితే ఇక్కడ ఈ వాటర్ మరుగుతుంటే అయితే రవ్వ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా వేసేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మూత పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకుంటే అదే ఉడుకుతుందిలే అనేసి అయితే సిమ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా వెళ్ళి పాపకైతే స్నానం చేయించి వచ్చాను. వచ్చేసరికి అదైతే అయిందండి. ఇంకా పాపనైతే ఇలా రెడీ చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే పాపకు తినిపిస్తున్నారండి. నేనేమో బాబుకి స్నానం అదంతా చేపించాను. ఇంకా బాక్స్ ఏం లేదు కానీ ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ అయితే పెట్టేశానండి పాప కోసం అయితే. ఇంక ఈరోజు అయితే యాక్చువల్లీ వైట్ డ్రెస్ అండి, యూనిఫామ్ వైట్ది, కానీ ఇంకా పాపకు అది లేదనేసి ఇంకా వైట్ ఫ్రాక్ ఉంటే వేసేసానండి. ఇంకా పాప వెళ్ళిపోగానే నేనైతే ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. బీరకాయ కర్రీ చేద్దామనేసి. ఈ బీరకాయలు అయితే చూడడానికి మంచిగా ఉన్నాయి కానీ మొత్తం ముదిరిపోయాయండి. ఇంక ఈ కర్రీ టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అనేసి అనుకుంటూనే చేస్తున్నాను. ఇంకా 20 రూపాయలకి హాఫ్ కేజీ ఇచ్చారంట. ఇంకా మా హస్బెండ్కి అప్పుడే డౌట్ వచ్చిందంట. ఇంకా నార్మల్గా వెరైటీ చూస్తే అవి హైబ్రిడ్ లాగా అనిపించాయట, ఇవేమో చూడడానికి దేశవాళ్ళలాగా ఉన్నాయి, ఇంకా బాగుంటాయేమో అనేసి తీసుకొచ్చారటండి. ఇంకా మా బాబు అయితే ఈరోజు పొద్దున్న నుండి అస్సలు పడుకోవట్లేదండి. లేవడం లేట్గా లేచాడు. ఇంకా తను పడుకున్నాక పని చేసుకుందాంలే అనేసి అనుకుంటే అస్సలు పడుకోవట్లేదు. ఇంకా తను పడుకోవట్లేదు కదా అనేసి ఇంకా కర్రీ అన్న ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇంక ఇక్కడైతే ఈ బీరకాయలన్నీ కట్ చేసుకుంటున్నానండి. నేను ఇంకా కిచెన్లోకి వచ్చి ఈ పని చేసుకుంటుంటే ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడండి మళ్ళీ. సో ఇంకా ఈ కర్రీ పొయ్యి మీద వేసి అయితే బాబుని పడుకోబెడదాం అనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే బీరకాయలు మొత్తానికైతే అన్నీ కట్ చేసుకుంటున్నానండి. బీరకాయలు కట్ చేసుకోవడం అయిపోగానే నా కోసం అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నిన్న నైట్ అయితే చియా సీడ్స్ నానబెడదాం అనుకున్నాను, మర్చిపోయానండి. సో ఈరోజు పొద్దున్నే లేచాను. ఇంకా లేవగానే 5కి అలా లేచాను. లేవగానే ఫస్ట్ అయితే చియా సీడ్స్ ఉంటాయి కదా, అవైతే ఇంకా పాలలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ పని చేసుకుంటూ ఉన్నానండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 10 అలా అవుతుంది. సో ఇంక ఇప్పటి వరకు అయితే అవి మంచిగా సోక్ అయిపోయి ఉంటాయండి. తీసి అయితే బయట పెట్టేశాను. ఇంకా దాంట్లోకి అయితే కావాల్సిన ఫ్రూట్స్, నట్స్ అన్నీ కూడా తీసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇంకొక బనానా అయితే ఉందండి, ఆ బనానా కట్ చేసి వేసుకుంటాను. యాపిల్స్ అయితే ఏం లేవండి ఈరోజు. అలాగే డేట్స్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా నానబెట్టానండి. ఇంక
ఇద్దరికి అయితే వేరు వేరు గ్లాస్ బౌల్స్లో అయితే నానబెట్టానండి. ఇంకా ఈ చియా సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి గ్లాస్ జార్స్లో పెట్టుకొని ఇంకా నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదటండి. ప్లాస్టిక్ వాటిలో ఇంకా అలాంటి వాటిలో పెట్టుకోకుండా. సో అందుకనేసి మొన్న అయితే తీసుకున్నానండి. వీటిని అయితే రెండింటిని బాగా నచ్చాయి నాకైతే. సో ఇంక ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఇటు పక్కకైతే పెట్టేశాను. ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ డేట్స్ కట్ చేసుకున్నాను. అలాగే డ్రై కివీ ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకున్నానండి. తర్వాత అయితే ఒక బనానా ఉంది, ఇంకా ఆ బనానా కూడా కట్ చేసుకుంటున్నానండి. బనానా అయితే ఫుల్గా పండిందండి. యాక్చువల్లీ నేను బనానే తిననండి, కానీ ఇంకా ఈ చియా పుడింగ్లో అయితే వేసేసుకుంటున్నాను ఎలానో అలా తినేద్దామనేసి. ఇంకా నార్మల్గా అయితే బనానా తినే అలవాటు అస్సలు లేదండి. ఫ్రూట్స్ సలాడ్లో కానీ లేదంటే ఇలా దేంట్లోనన్నా వేసుకుంటే అది మనకు తెలియకుండానే ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారు కదా, 2 గ్లాస్ జార్స్లలో అయితే నానబెట్టేశానండి. ఎవరి వాళ్ళకి అయితే ఇంకా రెండిట్లలో కూడా ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాను. అందులో కొన్ని ఇందులో కొన్ని అయితే కివి వేసుకున్నాకైతే రెండిట్లలో కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే కొన్ని పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా పైనుంచి కొంచెమే హనీ అయితే వేసేసానండి. ఆల్రెడీ ఇంకా డేట్స్ బనానా కొంచెం స్వీట్గానే ఉంటాయి కదా, సో అందుకనేసి ఎక్కువ స్వీట్ అయితే వేసుకోలేదు, కొంచెమే అలా వేసినట్టయితే హనీ అయితే వేసేసుకున్నానండి. ఇంకా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇంకా నాది వచ్చేసి నేనైతే వంట చేసుకుంటూ అయితే తినేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే బీరకాయ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా రైస్ కూడా కడగలేదు, ఇంకా నెమ్మదిగా చేద్దామనేసి లంచ్ టైం వరకు అయితే పాప వచ్చే టైం అయితే ఇంకా దగ్గర పడిపోయిందండి. మా బాబేమో ఇంకా పడుకోలేదు. ఇంకా వీడియో ఎడిటింగ్ పని ఉంది, ఈ పని అంతా కంప్లీట్ చేసుకుంటే బాబు ఎప్పుడు పడుకుంటే అప్పుడు అయితే ఎడిటింగ్ మీద కూర్చుందామనేసి ఫస్ట్ అయితే ఈ పని కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా పొద్దున లేటుగా లేస్తే అంతే అండి, అస్సలు పడుకోరు. ఇంకా అందుకనేసి రోజు పొద్దున లేచిందే ఏమనిపిస్తుందండి నాకైతే. నా పని కంప్లీట్ అయిపోయే వరకు మళ్ళీ వాళ్ళకి నిద్ర వస్తుంది. ఇంకా వెళ్ళి పడుకుంటే నా పని నేను చేసుకోవచ్చు కదా, వీడియో ఎడిటింగ్ అదంతా అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఎందుకో కానీ అస్సలు నిద్ర రావట్లేనట్టుందండి బాబుకి అయితే. వెళ్ళి పడుకోబెట్టడానికి ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ బెడ్ మీద నుంచి దిగి ఉరికొచ్చేస్తున్నాడండి. అసలు ఈరోజు వీడియో పెట్టనా అనేసి అనుకున్నాను, కానీ 12కి అలా పడుకున్నాడండి. పడుకోగానే ఫాస్ట్గా వీడియో మొత్తం ఎడిటింగ్ చేసి ఇంకా అప్లోడ్ చేసే వరకు 2:15 అలా అయిపోయిందండి టైం అయితే. ఇంకా మొత్తానికైతే అప్లోడ్ చేశాను. ఇంకా షార్ట్ వీడియోస్ కొన్ని ఉన్నాయండి, అవి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎడిటింగ్ అసలు కాలేదండి. ఇంకా రేపు చేసుకుందాంలే అనేసి అయితే లైట్ తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, బీరకాయ ముక్కలు అయితే అన్నీ వేసేసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి అంతా ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని ఇంకా తర్వాత అయితే బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంక ఇదైతే సిమ్లో పెట్టేశాను. బాబు అయితే ఒకటే ఏడుస్తుంటే ఇంకా బాబునైతే ఎత్తుకున్నానండి. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇంకా ఇప్పుడే కర్రీ అయితే పొయ్యి మీద వేసానండి, అంటే స్టవ్ పై అయితే ఇంకా పోపేసి బీరకాయ ముక్కలు అయితే వేసాను. కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ సింకులో బోళ్ళు ఉన్నాయి, అవి తోముకుందాం అనుకుంటే ఇంకా మా బాబు వచ్చి ఏడుస్తున్నాడండి. నిద్రకు వచ్చాడు, సో ఇంకా తనకు నిద్ర వస్తున్నట్టుంది. సో కర్రీ అయితే సిమ్లో పెట్టి బాబుని అయితే పెట్టి పడుకోబెడతానండి. ఈ లోపు అయితే కర్రీ అవుతుంది, తర్వాత అయితే బోళ్ళు తోముకుంటాను. చూడండి, ఇంకా నిద్ర వస్తున్నట్టుంది. మాట్లాడుతుంటేనే కోపం వస్తుంది. జుట్టు పీక్తూ నిద్ర వస్తుందా? హాయ్ చెప్పు, మరి హాయ్ చెప్పు, బజ్జ పెడతా చెప్పు చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. గుడ్ బాయ్. ఓకే అండి, చూసారు కదండి, కర్రీ సిమ్లో పెట్టి ఇంకా వెళ్ళి బాబుని పడుకోబెడదామని వెళ్ళానండి. ఇంకా అస్సలు పడుకోవట్లేదండి ఎంతకి. మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి వచ్చేసానండి. ఇంకా పడుకోవట్లేదు కదా అనేసి కర్రీ అయితే మధ్యలో కలుపుతూ ఉన్నాను సిమ్లో పెట్టేసి. కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా పడేసుకున్నాయి. మా బాబు పడుకునేలా లేడనేసి ఇంకా పైకి వచ్చేసి అయితే బట్టలు అన్నీ ఎండేసుకుంటున్నానండి. ఇంకా తనతో టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా అనిపించింది. ఇంకా ఫాస్ట్గా పనన్నా కంప్లీట్ చేసుకుందాం, ఇంకా తనకు నిద్ర వచ్చినప్పుడు తనే పడుకుంటాడు అనేసి ఇంకా ఏదో నిద్ర వచ్చినట్టు చేస్తున్నాడు. మళ్ళీ వెళ్ళి పడుకోబెడితే అన్నీ ఆటలాడుతున్నాడండి. ఈరోజు నిద్రపోవద్దనేసి ఫిక్స్ అయినట్టున్నాడు. ఇంకా నాకేమో పాప కూడా స్కూల్ నుండి వచ్చే టైం అయింది కదా, ఇంకా పాప వస్తే అసలు ఏ పని కాదండి, ఇద్దరు కొట్టుకోవడమే సరిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరిని చూసుకోవడమే అయిపోతుందండి. నేనేమో మా బాబు ఒక 1 అవర్ పడుకున్న, పాప వచ్చే గ్యాప్లో నా పనంతా కంప్లీట్ చేసుకున్నాను అనుకో, ఇంకా పాప రాగానే వాళ్ళిద్దరితోనే ఉండొచ్చు అనేసి అనుకున్నాను. కానీ ఇంకా పాప వచ్చేసరికి కూడా మా బాబు అయితే పడుకోలేదండి. ఇంకా పాప అయితే స్కూల్ నుండి వచ్చిందండి. ఇంకా రాగానే పాపకైతే డ్రెస్ చేంజ్ చేశాను. ఇక్కడ చూడండి, మా బాబును పాప అయితే ఇలా ఆడుకుంటున్నారో. ఇంకా అస్సలు పడుకోవట్లేదండి, ఇద్దరిని పడుకోమంటే మాత్రం ఇంకా ఒకటే ఆటలు ఆడుతూ ఉన్నారు.
టైం వచ్చేసి 11:30 అవుతుందండి. అసలు పొద్దున్న నుండి మా బాబు పడుకోలేదు. ఇంకా పాప స్కూల్ నుండి కూడా వచ్చిందండి. ఇంకా రాగానే కొంచెం మిక్చర్ ఉన్న ఒక లడ్డు తీసుకొచ్చింది. ఇంకా అది మొత్తం ఇంట్లో ఎగజెల్లారు. ఎక్కడ పని అక్కడే ఉందండి. వీడియో ఎడిటింగ్ ఉంది. ఇది చూడండి, ఒకరిని చూసి ఒకరు ఇలా అరుస్తున్నారో. చెక్కుతుందండి ఈరోజు. ఇంకా ఏ పని కంప్లీట్ అవ్వలేదు. ఎడిటింగ్ పని అంతా అలానే ఉంది. ఇంకా ఎప్పుడు చేస్తానో వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే తెలియదండి. ఫస్ట్ అయితే వీళ్ళు పడుకుంటే ఇల్లంతా సర్దుకోవాలి, ఇల్లు ఇచ్చేయాలండి. బాబు అయితే పడుకున్నాడండి. ఇప్పుడే బాబునైతే పడుకోబెట్టేసాను. అస్సలు ఈరోజు అయితే ఎందుకు పొద్దున్న నుండి పడుకోవట్లేదండి. ఇల్లు పైన పైన దొరుకుతాం అనుకున్నాను కానీ ఇంకా అసలు టైం ఇవ్వలేదండి. చూస్తాను ఈవినింగ్ ఊడ్చేటప్పుడే ఇంకా పైన పైన దులిపి అయితే ఊడ్చేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా సర్దుతానండి. ఇంక ఇప్పుడైతే నా వల్ల కాదు. ఇంక ఇక్కడైతే స్టవ్ మీద అయితే ఇంకా రైస్ పెట్టానండి. సో ఇంకా సింక్లో చూడండి ఫుల్గా బోళ్ళు ఉన్నాయి కానీ ఇప్పుడైతే తోమనండి. సో వీడియో ఎడిటింగ్ ఉంది ఈరోజు పెట్టేది. సో ఇంకా అదైతే ఎడిట్ చేసి తర్వాత అయితే తోముతానండి. ఇంకా హాల్ చూపిస్తా చూడండి. ఇందాక మిక్స్చర్ ఇట్లా ఎట్లా పోసారంటే పిల్లలు, అంతా మిక్చరు ఇంకా పిచ్చి పిచ్చిగా ఉందండి హాల్ అయితే. ఈ హాల్ ఒకటి ఫస్ట్ ఊడ్చేస్తా. ఊడ్చి తర్వాత అయితే నేను నా ఎడిటింగ్ పని చేసుకుంటా అండి. ఇల్లు అయితే ఊడ్చానండి. ఇంకా ఇప్పుడు నా పని చేసుకుంటానండి. ఒక 1 అవర్ మా బాబు టైం ఇస్తే అయితే ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా తర్వాత అయితే బోల్ తోముకుంటాను. రైస్ అయితే పెట్టానండి. అదైతే సిమ్లోనే పెట్టాను. సో నా పని నేను చేసుకుంటుంటే దాని పని అయితే అది అవుతుందండి. కర్రీ అయితే పొద్దున్నే బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా పైన వేసి వచ్చానండి. మా హస్బెండ్ ఇంకా బాబు ముగ్గురు పడుకున్నారండి. సో ఇంక ఇదైతే నా టైం అండి. సో దీన్ని అయితే నేను యూజ్ చేసుకుంటాను. తర్వాత అయితే ఇంకా ఎడిటింగ్ అయిపోయాక ఏమైనా వీడియో షూట్ చేస్తే అయితే చూపిస్తానండి. రాలే నా ఎడిటింగ్ పని అయిపోయిందండి. అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసింది. మాట్లాడుకుంటూ బోళ్ళు అవన్నీ కూడా తోమేశానండి. ఇంకా తర్వాత పిల్లలు అయితే లేచారు. ఇంకా లేచి చూడండి ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారండి. పిల్లలిద్దరికి అయితే తినిపించేశానండి. ఇంకా తినిపించాకైతే వీళ్ళు ఆట మొదలు పెట్టారు. అసలు ఈరోజు ఇల్లు మొత్తం సర్దుదాం అనుకున్నానండి, రేపు వరలక్ష్మి వ్రతం కదా అనేసి. అసలు మా బాబు అయితే ఇంకా అస్సలు పడుకోలేదండి. ఇంకా పిల్లలతో అయితే మనం అనుకున్న టైంకి ఏం కావండి. సో వాళ్ళు టైం ఇచ్చినప్పుడే మన పనులు మనం చేసుకోవాలి. ఇంకా నేనైతే వ్రతం ఏం చేసుకోనండి. సో అందుకనేసి ఇంకా నెమ్మదిగా తర్వాత అయితే క్లీన్ చేసుకోవచ్చులే అనేసి అనుకున్నానండి. ఇక్కడైతే ఈవినింగ్ కాగానే మా హస్బెండ్కి అయితే టీ పెట్టిస్తున్నానండి. పాలైతే ఆల్రెడీ కాగబెట్టేశాను. ఇంకా తను టీ టీ అని అడుగుతుంటే ఇంక ఇక్కడైతే టీ పెట్టించానండి. అలాగే బాబు కోసం అయితే ఇక్కడ ఉగ్గు కలిపానండి. ఇంకా అదైతే తినిపించేస్తాను. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ పోసుకొని వెళ్తున్నానండి. 2 అయితే తీసుకొని ఇంకా హాల్లోకి అయితే వెళ్తున్నాను. మా హస్బెండ్కి టీ ఇచ్చేస్తాను. ఇంకా తర్వాత అయితే బాబుకి ఉగ్గు తినిపించేస్తానండి. ఇంకా తర్వాత స్టవ్ అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈ గ్యాప్లో అయితే ఈ ఒక డీటాక్స్ డ్రింక్స్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. రేపటి నుంచి అయితే ఇంకా అది తాగుదామనేసి దానికోసం అయితే ఈ జీలకర్ర, సోంపు ఇవన్నీ అయితే వేయించుకుంటున్నానండి. చాలా రోజులు అవుతుంది ఇవి తెప్పించి కూడా. అంతకుముందు తాగానండి, బాబుతో కన్సీవ్ అయ్యే కంటే ముందు తాగాను. నాకైతే మంచి రిజల్ట్ అనిపించిందండి. వెయిట్ లాస్ అయితే బాగానే అయ్యాను. ఇంకా తర్వాత అయితే బాబుతో కన్సీవ్ అయ్యానండి. ఇంక ఇవన్నీ స్టాప్ చేసేసాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామనేసి అయితే ఇంకా వీటిని అన్నిటిని డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. జీలకర్ర, సోంపు, ఇంకా ఓమా ఉంటుంది కదా అది, కొంచెం దాల్చిన చెక్క, ఇంతే అండి. ఇంకా వీటిని అయితే అలాగే కొన్ని మన చియా సీడ్స్ ఉంటాయి కదా, చియా సీడ్స్ కాదండి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, సో అవి ఇంకా అవన్నీ అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. చేసుకొని అయితే ఇంకా అవి చల్లారాక మిక్సీ చేసుకోవడమే అండి. ఇంకా అవి డ్రై రోస్ట్ చేసుకునే గ్యాప్లో ఫుల్గా చెమటలు వచ్చాయండి, తడిసిపోయాను మొత్తం. ఇంకా ఇవన్నీ వేయించి ఇంకా అవి చల్లారేయడానికైతే పక్కకు పెట్టానండి. పెట్టి వెళ్ళి పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించానండి. అసలు మామూలుగా ఉబ్బరిస్తలేదు కదా, వర్షాకాలంలో లేదండి, ఇదైతే ఎండాకాలంలో ఉంది. అందుకనేసి ఇంకా రోజుకి 2 సార్లు స్నానాలు అవుతున్నాయండి. ఇంక ఇక్కడ చూడండి తర్వాత సోంపు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, సోంపు అయితే 100 గ్రామ్స్ అయితే వేసుకున్నానండి. చాలా రోజులు అవుతుంది ఇవి తెప్పించి కూడా. చేసుకుందాం అనుకుంటూ అట్నే నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ దాల్చిన చెక్క కూడా కొన్ని అయితే మొత్తం ఇలా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. ఇంకా ఇవన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి అయితే మొత్తానికి డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను.
ఇంకా ఇదంతా పౌడర్ చేసుకొని ఇంకా ఆ పౌడర్ని అయితే పొద్దున మళ్ళీ నైట్ పడుకునే ముందు అయితే హాట్ వాటర్లో వేసుకొని ఒక స్పూన్ అలా వేసుకొని తాగితే అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. సో అందుకనేసి మళ్ళీ ట్రై చేద్దామనేసి అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేను ట్రై చేశాక ఒక 1 వీక్ 10 డేస్ ట్రై చేశాక అయితే రివ్యూ ఇస్తానండి మీకైతే. నేను ఇంతకు ముందు కూడా ట్రై చేశాను కానీ ఇంక ఇప్పుడైతే అప్పుడు నాకు ఛానల్లో ఏం లేదు కదండి. ఇంక ఇప్పుడైతే జెన్యున్గా చెప్తాను, ఇంకా మీకు కూడా డిఫరెన్స్ అనేది చూపిస్తానండి. సో ఇంక ఇక్కడైతే ఓమా ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నానండి. ఇంకా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్నామనుకో, మామూలుగా జీలకర్ర ఓమా ఇవైతే వేడి అంటారు కదండి బాడీకి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అయితే హీట్ తగ్గుతుందండి, బాడీకి అయితే వేడి ఏం చేయదు. సో అందుకనేసి అన్నీ అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ చేసుకొని అయితే ఇంకా పక్కకు పెట్టి వెళ్ళి పిల్లలకైతే స్నానాలు చేయించానండి. ఇంకా చేయించి వచ్చే గ్యాప్లో అయితే ఇంకా ఇవన్నీ చల్లారిపోయాయి. ఇంక ఇప్పుడైతే వీటిని మిక్సీ చేసుకుంటున్నానండి. ఫైన్ పౌడర్లా అయితే చేసుకోవాలి. మిక్సీకి అయితే ఇంకా చేసుకొని రోజు పొద్దున ఇంకా నైట్ పడుకునేటప్పుడు అయితే యూస్ చేసుకోవచ్చండి వీటిని అయితే. ఇంకా ఫస్ట్ అయితే వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మొత్తాన్ని అయితే అన్నీ కలిపి అయితే ఒకసారి వేసుకున్నానండి. ఇంకా వేసుకొని ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే వేసుకుంటే 1 మంత్ వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. కానీ ఇప్పుడైతే దాంట్లో గ్లాస్ జార్లో వేద్దాం అనుకుంటే కొంచెం వేడిగా ఉందండి ఇదైతే. ఇంకా చల్లారాక వేద్దాంలే అనేసి అయితే ఇంకా మళ్ళీ అదే గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత అయితే పాప బాబు ఇద్దరైతే పాలు కావాలనేసి అడిగారండి. సో ఇంకా పాపకైతే బ్రెడ్ ఉంటుంది కదా, ఇంకా బ్రౌన్ బ్రెడ్ అదైతే ఇచ్చానండి. సో తను తింటూ ఉంది. ఇంకా తర్వాత బాబుకైతే పాల డబ్బాలో కొన్ని పాలు పోసి ఇచ్చానండి. ఇంకా రేపు మళ్ళీ ఫ్రైడే కదా, స్టవ్ అదంతా కూడా ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా నైట్ పిల్లలు పడుకున్నాకంటే ఫుల్గా లేట్ అయిపోతుంది. ఇంకా నాకేమో నిద్ర వచ్చేస్తుంది. సో అందుకనేసి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 6:37 అలా అవుతుందండి. ఇంక ఇప్పుడే ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. బోళ్ళు కూడా ఉన్నాయండి కొన్ని. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకున్నాక బోళ్ళు అన్నీ తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. అసలు కిచెన్ డీప్ క్లీన్ చేయాలి, ఇల్లంతా సర్దాలండి, కానీ అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకో కానీ. ఇంకా మనం ఈ సర్దడం విషయంలో అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా సర్దేయొచ్చండి. ఒక్కొక్కసారి అయితే ఎంత సర్దుదామన్నా కానీ అస్సలు ఇంట్రెస్ట్ రాదండి. ఇంకా పోచమ్మలు కూడా పెట్టుకోవాలి, దానికోసమైనా ఇల్లంతా క్లీన్ చేయాలండి. డీప్ క్లీన్ అయితే పిల్లల బర్త్డేకి చేశానండి ఇల్లు డీప్ క్లీన్ అయితే. ఇంకా 1 మంత్ అయింది. సో 1 మంత్కి ఒకసారైనా డీప్ క్లీన్ చేయకపోతే ఇల్లులా ఉండదండి. మా మమ్మీని రమ్మని ఒక రోజు అయితే మళ్ళీ ఈ క్లీనింగ్ అంతా పెట్టుకోవాలండి. అసలు మోటివేషన్ రావట్లేదు క్లీనింగ్ మోటివేషన్ అయితే. ఇంక ఇక్కడైతే స్టవ్ అంతా మొత్తానికి తోమేసి ఇంకా కడుగుతున్నానండి. ఇంకా తర్వాత అయితే బోళ్ళు చూడండి, ఇంకా అన్నీ కూర అన్నం అన్నీ ఊడ్చిపెట్టేశానండి. ఇంకా ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా, మిక్సీ జారు, ఇంకా స్టవ్ పై ఉండేటి స్టాండ్స్ ఇవన్నీ అన్నీ అయితే తోముకుంటున్నానండి. ఇంకా మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కానీ చాలా టైమే పట్టిందండి. ఇంకా పిల్లలేమో బాబేమో పాలు తాగుతున్నాడు, పాపకేమో ఇందాక బ్రౌన్ బ్రెడ్ ఇచ్చానని చెప్పాను కదా, ఇంకా అది తినుకుంటూ వాళ్ళైతే టీవీ చూసుకుంటున్నారండి. ఇంకా ఈ పని చేసుకునేంతసేపు అయితే నన్ను డిస్టర్బ్ చేయలేదండి. ఇంకా మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఇంకా నాకైతే పని ఫాస్ట్గా అయిపోయిందండి. ఈ మధ్యలో అయితే మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు బాబు అయితే. అప్పుడప్పుడు పొద్దున అయితే చెప్పాను కదా, పొద్దున్నే ఇంకా అస్సలు పడుకోలేదని, ఇంకా పడుకున్నప్పుడైనా కొంచెం ఎక్కువ టైమే పడుకుంటున్నాడు నాకు వీడియోకి టైం ఇచ్చి అయితే. ఇంకా తర్వాత అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంకా పాప అయితే పాలు అడిగిందండి. సో తన కోసం అయితే మళ్ళీ పాలు కాగబెడుతున్నాను. చల్లగా ఉంటే అయితే తను తాగదండి. ఇంకా పాలు తాగేసాకైతే నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఇక్కడ వరకే షూట్ చేశాను. ఇంకా తర్వాత అయితే నైట్ పిల్లలిద్దరి బట్టల బుట్టలు ఉంటాయి కదా, అవైతే మొత్తం క్లీన్ చేసి ఇంకా ఇల్లంతా కొంచెం అక్కడక్కడ సర్దేసి పడుకున్నానండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్